transforming chief minister ani, that is only incidental. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అమెరికా ఇండో-అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలకు కన్వీనర్గా మిమ్మల్ని అంటే సమన్వయకర్తగా మిమ్మల్ని అపాయింట్ చేశారని చెప్పేసి సమాచారం ఉంది. మీకేమన్నా ఉందా? నాకేం లేదు. అమెరికన్ గవర్నమెంట్ అది అనౌన్స్ చేస్తున్నాను. నాకంటే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కాదు. అది నాకు వాళ్ళు ఏం చేశారంటే ఇండియా అమెరికన్ ఛాంబర్స్ వాళ్ళు మోస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ కింద ఒక ఎంపిక చేసి ఒక మీటింగ్ ఒకటి కన్వీన్ చేసి అక్కడ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. అంతవరకే నాకు ఇన్ఫర్మేషన్ దానికోసం వెళ్తుంది. అది ఒకటి ఇన్సిడెంటల్. అదే మీటింగ్లో ఒక 300 మంది సీఈఓలు పిలిపిస్తున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ సీఈఓస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. రెండు క్వశ్చన్స్. ఒకటి ఫస్ట్ వన్ ఇస్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వాట్ happened exactly with Niti Aayog and what is the progress? And second one, the TDP government is in alliance with BJP. Can you please tell me what is your reaction on the cow vigilantes which is happening? A lot of people are being killed in the name of smuggling cows and all. So what is your take on that? No, what I am saying, Niti Aayogలో ఒకటి డిజిటల్ ఎకానమీ, మొబైల్ కరెన్సీ గురించి మాట్లాడుతూ మేము ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని అది ఇంటీరియం రిపోర్టు, మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇంటీరియం రిపోర్ట్ పైన ఏటీఆర్ కూడా డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ అవసరమైతే ఒక 2 మీటింగ్లు పెట్టుకొని ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా మొబైల్ కరెన్సీని లాజికల్గా తీసుకుపోవడానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తాం. దిస్ ఈజ్ ది ఎక్సర్సైజ్. ఇక్కడ విషయాలు దిస్ ఇస్ నాట్ ది టైం. ఐ విల్ టాక్ ఆఫ్టర్వర్డ్స్. థ్యాంక్ యూ. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇటీవల స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, ఆ స్పెషల్ ప్యాకేజ్ ప్రకారం మన స్టేటస్లో ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయడం, దానిపైన దీన్ని అమలు చేయాలి. ఏదైతే సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ కానీ మిగిలినటువంటి స్పెషల్ స్టేటస్లో ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్స్ అనే 5 సంవత్సరాలు స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మనకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి చట్టబద్ధత కూడా ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన విధి విధానాలు తయారు చేసి ఏ విధంగా అమలు చేస్తారో చేయడం కోసం కలిసాం. ఈరోజు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళారు. మన చీఫ్ సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ కూర్చొని ఒకసారి వర్కౌట్ చేయమన్నారు. తొందరలోనే దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఇది కాకుండా డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, మనకు 16,000 అడిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా ఫైనలైజ్ చేసి మనకు రావాల్సిన ఇప్పటికైతే 3,900 కోట్లు ఇచ్చారు. తొందరలో మిగిలిన డబ్బులు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అది కూడా ఇచ్చి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ రెండూ కాకుండా ఇప్పటికే మనకు రాజధాని డబ్బులు ఇచ్చారు, ఇంకా మిగిలిన బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా ఏ విధంగా పెండింగ్ ఉండే ఇష్యూస్ అని పూర్తి చేయాలని వాటితో డిస్కస్ చేశాం. ఇంకొక పక్కన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసి నరేగాలో మనకు మెటీరియల్ కాంపోనెంటు పోయిన సంవత్సరందే ఇంకా 905 కోట్లు ఇవ్వాలి, అది రిలీజ్ చేయమన్నాం. తొందరలో రిలీజ్ చేస్తామన్నారు. ఇంకొక పక్క సెక్ డేటా ఒకటి తయారు చేశారు. ఆ డేటా ప్రకారం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు హౌసింగ్ కానీ ఇవన్నీ కవర్ అయిపోయినట్టు పెట్టారు. ఈరోజు మేము దానికి అబ్జెక్షన్ తెలియజేసిన తర్వాత వారు చెప్పింది పంచాయతీలో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేయండి, దాన్ని జిల్లా పరిషత్తులో అప్రూవల్ చేయించండి, మీరు ఇవన్నీ పంపిస్తే మేము క్యాబినెట్లో పెట్టి ప్రాసెస్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా వర్కౌట్ చేయమన్నాం. ఇంకొక పక్కన కోర్ కనెక్టివిటీ, ఏది రూరల్ కనెక్టివిటీ కింద చాలా వరకు మన రాష్ట్రంలో సరిగ్గా కూడా పెట్టలేదు. నేను వారిని అడిగింది గూగుల్ మ్యాప్లో ఉన్నాయి, మీ దగ్గర డేటా ఉంది, ఆ డేటాను చూసుకొని అన్ని రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ ప్రకారం డబ్బులు ఇవ్వండి తప్ప ఏదో ఆ డేటా ఉంది కాబట్టి ఆ డేటా ఆధారంగా చేసుకుంటే చాలా నష్టం వస్తుందని చెప్పాం. వారు కూడా ఎగ్జామిన్